ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సామెతలు 17వ అధ్యాయము 17వ వచనము. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దురదశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. వీళ్ళరా నిజమైన స్నేహితుడు, మరి ఇతను విడువక ప్రేమించును. దుఃఖం కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు అట్టివాడు సహోదరుడుగా ఉంటాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. ప్రియమైన వాళ్ళారా, చాలామంది ఈ దినమున స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చాలామంది ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కూడా వేసుకుంటున్నారండి. ఒక మాట నేను తెలియజేస్తాను. మరి ఈ లోకంలో ప్రియమైన వాళ్ళారా, చెడు స్నేహాలు ఉన్నాయి, మంచి స్నేహాలు ఉన్నాయి. ఈ ఎవరు చెడు స్నేహితుడు, ఎవరు మంచి స్నేహితుడు అని ఎలా గుర్తించగలుగుతాం? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేయను అని. కావున మంచి స్నేహితుడు వలె నువ్వు ఉండాలి, ఒక నిజమైన స్నేహితుడు వలె ఉండాలి అంటే ప్రియమైన వాళ్ళారా, నీ స్నేహంలో స్వార్థం ఉండకూడదండి. స్వార్థం ఉంటే ఎలాగండి? ప్రియమైన వాళ్ళారా, స్వార్థము ఉంటే అది స్నేహం కాదు. నీ స్నేహంలో అసూయ ఉండకూడదు. అసూయ ఉన్నా అది మంచి స్నేహం కాదు. ప్రియమైన వాళ్ళారా, నీ స్నేహంలో లాభం ఆశించకూడదు. లాభము ఆశించిన అది నిజమైన స్నేహం అవదు, మంచి స్నేహం అవదు. నీ స్నేహం ప్రియమైన వాళ్ళారా త్యాగముగా ఉండాలి. దుఃఖములో ఉన్నారు, వారిని బలపరచాలి. నీ స్నేహము ఆదరణగా ఉండాలి, ప్రోత్సాహంగా ఉండాలి, ఎంతో విలువగా ఉండాలండి. ఆ స్నేహం ఎప్పుడు కూడా ఘనమైనదే. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమిస్తాడంటే కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా ఆ స్నేహితుడు విడిచిపెట్టడండి. విడిచిపెట్టకుండా అంటి పెట్టుకొని ఉంటాడు. కావున నువ్వు ఒక మంచి స్నేహితుడిగానే ఉండాలి, అంటి పెట్టుకుని ఉండే స్నేహితుడిగా ఉండాలండి. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రేమైన వల్ల ఒకసారి దుఃఖంలో పలకరించే వాళ్ళు కూడా ఉండరు, కష్టాల్లో ఆదుకునేవారు కూడా ఉండరు. కావున ఉదయకాలమందు ఆలోచించాలి. ప్రతి ఒక్కరు కూడా నిజమైన స్నేహితులుగా, మంచి స్నేహితులుగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.